అర్థమైందండి బ్రీఫ్ ఐడియా వాట్ ఈస్ దిస్ క్లోజర్ మీద ఒక ఐడియా వచ్చింది రఫ్లీ వాట్ ఈస్ దిస్ క్లోజర్ ఓకే రికార్డ్ కొట్టాను నో ప్రాబ్లం ఇప్పుడు ఒక ఐటమ్ ఇస్తే దాని క్లోజర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఒక రఫ్ ఐడియా వచ్చింది కదా రఫ్లీ ఇలా 4 ఆర్గ్యుమెంటెడ్ తీసుకొని ప్రతిదానికి క్లోజర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి నో యూ హ్యావ్ సమ్ రఫ్ ఐడియా అబౌట్ దిస్ క్లోజర్ దట్ ఈస్ ద క్లోజర్ మనం చేసిన వర్క్ ఏంటి డాట్ తర్వాత నాన్ టెర్మినల్ ఉంటే ఆ నాన్ టెర్మినల్ ఉన్న ప్రొడక్షన్ రూల్స్ అన్ని కూడా యాడ్ చేయాలి క్లోజర్ అదే ఈ సెకండ్ పాయింట్ ఇఫ్ ఏ ఎంప్లాయిస్ ఆల్ఫా డాట్ బి బీటా అండ్ ఈజ్ ఇన్ క్లోజర్ ఒకవేళ క్లోజర్ ఆఫ్ ఐ లో కనుక ఎలాంటి ప్రొడక్షన్ రూల్ ఏదైనా ఉంటే దాని తర్వాత క్యాపిటల్ బి ఉంది కాబట్టి బికి సంబంధించిన రూల్స్ అన్ని యాడ్ చేయాలి దట్ ఈస్ ద క్లోజర్ ఆఫ్ ఐ నౌ యూ హ్యావ్ సమ్ ఐడియా అబౌట్ దిస్ క్లోజర్ క్లియర్ అండి క్లోజర్ అందరికి క్లియర్ అండి గైస్ క్లోజర్ క్లియరే కదండి రిమైనింగ్ వాళ్ళకి నౌ సి ఇప్పుడు గో టు అండి ఇది ఇంకా దానికంటే సింపుల్ అండి గో టు ఏం లేదండి డాట్ ని మూవ్ చేయడమే గో టు ఫంక్షన్ ద డ్యూటీ ఆఫ్ గో టు ఫంక్షన్ ఈస్ టు మూవ్ ద డాట్ ఆపరేషన్ మనం డాట్ ని మూవ్ చేయడమే గో టు ఫంక్షన్ యొక్క డ్యూటీ అండి సి ఇఫ్ దేర్ ఈస్ ఏ ప్రొడక్షన్ రూల్ ఏ ఎంప్లాయిస్ ఆల్ఫా ఎక్స్ ఆల్ఫా డాట్ ఎక్స్ బీటా వెదర్ ఎక్స్ ఈస్ టెర్మినల్ ఆర్ నాన్ టెర్మినల్ ఇక్కడ ఎక్స్ టెర్మినల్ అవ్వచ్చు నాన్ టెర్మినల్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు వేర్ ఎక్స్ కెన్ బి హియర్ నేను క్యాపిటల్ ఎక్స్ రాశాను కానండి ఎక్స్ అనేది ఇక్కడ టెర్మినల్ అవ్వచ్చు నాన్ టెర్మినల్ అవ్వచ్చు వెన్ ఎవర్ దెర్ ఇస్ ఎ ప్రొడక్షన్ రూల్ ఏ ఎంప్లాయిస్ డాట్ ఎక్స్ బీటా then go to of x is nothing but okay on applying go to function the production rule will become a implies alpha x dot beta okay on applying go to function go to is nothing but move operation laga andi dot will be moved from before x to after x that is called the go to operation clear the go to operation is very simple one whenever we apply go to operation on this rule comma with x తో కనుక go to operation అప్లై చేస్తే ఈ x ముందున్న డాట్ ఏమవుతుంది x నెక్స్ట్ మూవ్ అవుతుందండి దట్ ఈస్ ద go to operation సింపుల్ వన్ డాట్ ని మూవ్ చేయడమే go to operation go to operation ఎవరి మీద అప్లై అవుతుందంటే ఎవరి ముందైతే డాట్ ఉందో వాళ్ళకి మాత్రం go to operation will be applicable the go to operation is applicable only for those terminals or non terminals who have dot before them వాళ్ళ ముందు డాట్ ఉన్నటువంటి సింబల్స్ మాత్రమే గో టు ఆపరేషన్ ఉంటుంది గో టు ఆపరేషన్ ఏం జరుగుతుందంటే నథింగ్ బట్ ద డాట్ విల్ బి మూవ్డ్ ఫ్రమ్ బిఫోర్ ద సింబల్ టు ఆఫ్టర్ ద సింబల్ క్లియర్ అండి దీనికి మళ్ళీ ఇందాక ఎగ్జాంపుల్ తీసుకున్నాం టు అండర్స్టాండ్ దిస్ వన్ ఆల్సో ఐ ఆమ్ రిమూవింగ్ దట్ క్లోజర్ ఆ క్లోజర్ రిమూవ్ చేసేస్తుందండి ఇప్పుడు గో టు ఆఫ్ ఫస్ట్ ప్రొడక్షన్ రూల్ మనకి ఎస్ డాష్ ఎంప్లాయిస్ ఎస్ ఇక్కడ డాట్ ఎవరి ముందు ఉందండి దీంట్లో గో టు ఆపరేషన్ కి మన ఆర్హెచ్ఎస్ లో ఎవరి ముందు డాట్ ఉంది ఇక్కడ బిఫోర్ హోమ్ వి హావ్ ద డాట్ ఇన్ ద గో టు ఇక్కడ నేను తీసుకుంది ఏంటంటే ఈ ప్రొడక్షన్ మళ్ళీ ఫస్ట్ ఐటమ్ తీసుకున్నాను ఎప్పటిలాగానే గో టు ఆఫ్ ఎస్ డాష్ ఎంప్లాయిస్ ఎస్ ఇది ఎవరి మీద అప్లై అవుతుందంటే దీని ఆర్హెచ్ఎస్ లో ఎవరి ముందైతే డాట్ ఉందో వాళ్ళకి మాత్రం గో టు ఆపరేషన్ ఉంటుంది go to operation will be there only for those symbols in the RHS who have dot before them వాళ్ళ ముందు డాట్ ఉన్న సింబల్స్ go to operation ఉంటుంది వాళ్ళ ముందు డాట్ లేకపోతే go to operation వాళ్ళకి వర్క్ అవుతుంది ఈ ఇందులో RHS లో ఉన్నది ఒకటే ఎస్ ఒకటే ఉంది దాని ముందు డాట్ ఉంది కాబట్టి ఎస్ ఎంప్లాయ్ ఎస్ డాట్ ఎంప్లాయ్ ఎస్ కామా ఎస్ go to of this one ఏమవుతుంది what is the go to of this one the go to of item first item comma s implies nothing but s dash implies s dot ఇదండి go to of first one అర్థమైందండి ఫర్ ద ఐటమ్ 1 ఫస్ట్ ఐటమ్ ఫర్ దీన్ని నేను ఐటమ్ 1 ఐటమ్ 2 ఐటమ్ 3 ఐటమ్ 4 అనుకుంటే ఐటమ్ 1 కి ఎవరి మీద go to అప్లై అవుతుంది ఐటమ్ 1 లో ఉన్నదే ఒకటే ఒక RHS గా కన్ఫ్యూజన్ లేదు ఏ RHS లో ఏ సింబల్ ముందు డాట్ ఉంటుందో వాళ్ళకి మాత్రం go to ఆపరేషన్ ఉంటుందండి సో ఇక్కడ ఎస్ ముందు డాట్ ఉంది కాబట్టి ఎస్ go to is applicable on s so what is go to of item 1 comma s dash implies s dot similarly
గో టు ఆఫ్ సెకండ్ తీసుకుందాం అండి. ఎస్ ఎంప్లాయీస్ డాట్ ఏఏ. ఇక్కడ ఎవరి ముందు డాట్ ఉంది? క్యాపిటల్ ఏ ముందు డాట్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ ఓన్లీ ఏ. వాట్ ఈస్ ద గో టు ఆఫ్ ఎస్ ఎంప్లాయీస్ డాట్ ఏఏ కామా ఏ? జస్ట్ ఏం లేదండి, డాట్ ను మూవ్ చేస్తాం అంతే. ఎస్ ఎంప్లాయీస్ ఏ డాట్ ఏ. This is the go to of this one. What is the go to of this one is? Go to of this one on A is S implies A dot A. అర్థమవుతుందండి. నెక్స్ట్ go to of A implies dot AA. ఇక్కడ go to అనేది ఇక్కడ ఎవరి మీద అప్లై అవుతుంది? దీంట్లో ఈ ప్రొడక్షన్ రూల్ లో RHS తో రెండు సింబల్స్ ఉన్నాయండి, స్మాల్ ఏ ఉంది, క్యాపిటల్ ఏ ఉంది. కానీ go to ఎవరికి అప్లై అవుతుంది? ఓన్లీ స్మాల్ ఏ కి మాత్రమే go to అప్లై అవుతుంది. వై? బికాస్ only dot is there before small a only. Small a munde dot undi kabatti it will applicable only to small a. Now what is this go to of am plus dot a comma a is equal to am plus a dot a. This is the go to of that one. థర్డ్ ప్రొడక్షన్ రూల్ కండి. అలాగే ఇప్పుడు go to of am plus dot b. if you take that one, ఇక్కడ on whom it will be applied? ఎవరి మీద అప్లై అవుతుంది? ఐటమ్ 4 కి. On small b only it will be applicable. What is this rule? Now it will become a implies b dot. ఇది అర్థమైందండి. ఇప్పుడు వాట్ ఇస్ దిస్ గో టు? ఇన్ గో టు వాట్ విల్ హ్యాపెన్? ఇజ్ ఇట్ క్లియర్ గైస్? గో టు ఆపరేషన్, క్లోజర్ ఆపరేషన్ అండ్ గో టు ఆపరేషన్. ఏం లేదండి, గో టు అంటే ఇన్ ఎవ్రీ ప్రొడక్షన్ రూల్, ఓకే, ద సింబల్ ఆన్ whom before whom dot is there, we will move that dot to after that symbol. Clear? If RHS contains more than one symbols, for all the symbols go to will not be. Go to will be for only those symbols who have dot before them. ఏ సింబల్ ముందు డాట్ ఉంటే దాని ఒక్కదానికి గో టు ఉంటుందండి, అంతేగాని అన్ని సింబల్స్ కి గో టు ఉండదు. ఆ ప్రొడక్షన్ రూల్లో RHS లో ఎవరి ముందు డాట్ ఉంటే వాళ్ళకి మాత్రమే గో టు ఉంటుంది. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇందులో మొత్తం RHS లో రెండు సింబల్స్ ఉన్నాయి, కానీ డాట్ అనేది ఫస్ట్ ఏ ముందు మాత్రమే ఉంది కాబట్టి ఫస్ట్ ఏకి మాత్రమే గో టు ఉంటుంది. ఇక్కడ తీసుకుంటే స్మాల్ ఏ క్యాపిటల్ ఏ రెండు ఉన్నాయి, కానీ డాట్ స్మాల్ ఏ ముందు ఉంది కాబట్టి గో టు ఇక్కడ ఎవరికి అప్లై అవుతుంది? ఓన్లీ స్మాల్ ఏ కి మాత్రం అప్లై అవుతుంది. ఒకవేళ దీనికి ఇక్కడ మీరు క్యాపిటల్ ఏ రాస్తే మీనింగ్ లెస్ అండి. నేను ఇక్కడ రాసాను అనుకోండి, గో టు ఆఫ్ ఏఎం ప్లస్ డాట్ ఏ కామా ఏ, ఇట్ ఈస్ మీనింగ్ లెస్, ఎందుకంటే అసలు ఏకి ముందు డాటే లేదు. సో ఇట్ వోంట్ అప్లై ద గో టు, దానికి గో టు అప్లికబుల్ అవ్వదు. దిస్ ఇస్ ద గో టు ఆపరేషన్. ఇది ఓకేనండి. ఇప్పుడు ఫంక్షన్, క్లోజర్ ఫంక్షన్, గో టు ఫంక్షన్, ఈ రెండు క్లియర్ అండి. to find canonical items, canonical collection of items find out cheyali ante we have to apply closure operation and go to operation. ఇప్పుడు రెండు క్లియర్ అండి. Is it okay? Can I move to next one? I think you got some rough idea about the go to and closure. కొంచెం కన్ఫ్యూజన్ ఉంటే ఎగ్జాంపుల్ చేస్తే ఆ కన్ఫ్యూజన్ పోతుందండి. ముందు రఫ్ గా అసలు కనీసం అది ఏంటి ఒక రకంగా అర్థమైతే చాలు, 50% ఇప్పుడు అర్థమైనా నెక్స్ట్ ప్రాబ్లం చేసేటప్పుడు అసలు ఇవన్నీ సింపుల్ అండి. ఫాస్ట్ గా ఒక్కసారి అర్థమైతే వెళ్ళిపోతూనే ఉంటాయి. ఇప్పుడు క్లోజర్ తెలుసు మనకు, గో టు తెలుసు కాబట్టి హౌ టు ఫైండ్ కెనానికల్ ఐటమ్స్. హౌ టు ఫైండ్ ద కెనానికల్ ఐటమ్స్ మీన్స్, ఈ అల్గారిథం నాకు తెలిసి పెద్దగా థియరీ చదివితే పెద్దగా ఏం ఎక్కదు. ఎగ్జాంపుల్ చేస్తే ఇది మీకు అర్థమయ్యేది. ఎగ్జాంపుల్ చేద్దాం, కానీ థియరీ చదువుదాము. యూ విల్ గో టు ఎగ్జాంపుల్. షీ టు ఫైండ్ కెనానికల్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్. ఓకే, టు ఫైండ్ ద కెనానికల్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ we take s dash implies dot s. Augmented production తో స్టార్ట్ చేస్తాం. we start our work with augmented production. Clear? For the canonical collection C, canonical collection C అనుకుంటే, for the canonical collection set C, ఆ సెట్ నేమ్ C అనుకుంటే, C లో ఫస్ట్ మనం ఎవరితో స్టార్ట్ చేస్తాం? we start with s dash implies dot s. ఓకే, ఈ ప్రొడక్షన్ రూల్ తో స్టార్ట్ చేస్తాను. we start our work with this production rule. ఈ ప్రొడక్షన్ రూల్ తో వర్క్ స్టార్ట్ చేసి దీనికి ఫస్ట్ క్లోజర్ కనుక్కుంటాం, ఎందుకంటే డాట్ తర్వాత ఎస్ ఉంది కాబట్టి వి ఫైండ్ క్లోజర్. అర్థమైందండి?
ఈ ప్రొడక్షన్ రూల్ తో స్టార్ట్ చేసి దీనికి క్లోజర్ కనుక్కుంటాం. దీనికి క్లోజర్ కనుక్కున్న తర్వాత వి విల్ ట్రై టు అప్లై గో టు ఈ ఓకే, దీని యొక్క క్లోజర్ మొత్తానికి వి ట్రై టు అప్లై ద గో టు ఫంక్షన్. మళ్ళీ గో టు అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త సెట్ ఆఫ్ రూల్స్ వస్తాయి. దానికి మళ్ళీ క్లోజర్ కనుక్కుంటాను. గో టు క్లోజర్ గో టు స్టెప్ బై స్టెప్ రిపీట్ చేసుకుంటూ వెళ్తామండి. న్యూ ఐటమ్స్ రానంతసేపు వి విల్ రిపీట్ దట్ ప్రాసెస్. ఓకే, వి రిపీట్ దట్ ప్రాసెస్ అంటిల్ వి డోంట్ గెట్ ద న్యూ ఐటమ్స్. అది నేను ఎగ్జాంపుల్ లో మీకు బాగా అర్థమైందండి. ఈ థియరీ మొత్తం ఇప్పుడు చదివినా మనకి ఏం ఎక్కదు. సో ఐఎమ్ స్కిప్పింగ్ దిస్ థియరీ పార్ట్, ఎందుకంటే డైరెక్ట్ గా నెక్స్ట్ ఎగ్జాంపుల్ లో చేస్తాము. వి విల్ గెట్ దట్ వన్. దీని వరకు మీరు వర్రీ అవ్వద్దు. ఇప్పుడు ఎగ్జాంపుల్ లో మీకు చూపిస్తాను. ఇప్పుడు దీనికి ముందు అందరు క్లియర్ కదండి, రఫ్ గా టెర్మినాలజీస్ అన్ని క్లియర్ కదా, వాట్ వీఆర్ డూయింగ్. టెర్మినాలజీస్ మొత్తం క్లియర్ కదండి. వాట్ ఈస్ ద క్లోజర్, వాట్ ఈస్ ద గో టు, వాట్ ఈస్ ఐటమ్స్, LR0 ఐటమ్. ఆ టెర్మినాలజీస్ క్లియర్ అయితే వీ విల్ స్టార్ట్ ద ప్రాబ్లమ్. ఈ కెనానిక్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ ఫైండ్ అవుట్ చేయడానికి వీ విల్ టేక్ ద ప్రాబ్లమ్ డైరెక్ట్లీ. ఈ అల్గారిథం లో మీకు ఆ స్టెప్స్ చదివినా మీకు అర్థం, మనకి డైరెక్ట్ గా అర్థం కాదు. వీ విల్ టేక్ ద ప్రాబ్లమ్. ఇప్పుడు ఇది క్లియర్ అయితే నౌ ఆన్ ద పేపర్, జాగ్రత్తగా పెన్ను పేపర్ తీసుకోండి. రైట్ డౌన్ దిస్ గ్రామర్ ఫస్ట్. ఫస్ట్ ఎగ్జాంపుల్ విల్ టేక్ దిస్ వన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ గ్రామర్. ఫైండ్ కెనానికల్ సెట్ ఆఫ్ ఐటమ్స్. కెనానికల్ సెట్ ఆఫ్ ఐటమ్స్ కనుక్కోమన్నాడు. తర్వాత LR0 పార్సింగ్ టేబుల్ కనుక్కోమన్నాడు. ఫైనల్ గా ఇన్పుట్ స్ట్రింగ్. 3 వర్క్స్ ఉన్నాయండి ఈ ఎగ్జాంపుల్ లో, 1 2 3. ఫస్ట్ మనం ఈ వర్క్ చేద్దాము. ఈ వర్క్ వచ్చిన తర్వాత వి విల్ గో ఫర్ పార్సింగ్ టేబుల్. చివరిలో ఇన్పుట్ స్ట్రింగ్ డెరివేషన్ చూద్దాం. టోటల్ 3 వర్క్స్ ఆర్ దేర్. ఎట్ ప్రెసెంట్ వీఆర్ డూయింగ్ ఓన్లీ 1 వర్క్. ఈ ఒక్క వర్కే చేద్దాం. ఇది వస్తే ఆటోమేటిక్ టేబుల్ వచ్చేస్తుంది. టేబుల్ వస్తే వి విల్ గో ఫర్ దిస్ వన్. గ్రామర్ రాసుకున్నారండి. ఎస్ ఎంప్లాయిస్ ఏ, ఏ ఎంప్లాయిస్ AAR B. రైట్ డౌన్ దిస్ గ్రామర్. గ్రామర్ రాశారండి. కొంచెం జాగ్రత్తగా ఉంది, ఎందుకంటే మనం ఎక్కడన్నా మిస్టేక్ చేసామంటే మళ్ళీ మొత్తం వెనక్కి రావాలండి. వెతుక్కుంటూ రావాలి. అంతకాడికి చేదర పుట్టుద్ది. వెతుక్కుంటూ రావడం కంటే ప్రాబ్లం ఫ్రెష్ స్టార్ట్ చేయడం హ్యాపీ అనిపించింది. ఇది చిన్న గ్రామర్ కాబట్టి పర్లేదు, కానీ పెద్ద గ్రామర్ కొంచెం ఎక్కువ లైన్స్ ఉన్నాయి, రూల్స్ ఎక్కువ ఉంటే మనకు వర్క్ పెరిగిపోతూ ఉంటుంది. ప్రాబ్లం నోట్ చేస్తున్నారండి. కెన్ ఐ స్టార్ట్ ద ప్రాబ్లం? నౌ ఐ ఆమ్ గోయింగ్ టు వర్డ్ డాక్యుమెంట్. నాకున్న ఒకే ఒక ఆప్షన్ వర్డ్ డాక్యుమెంటే. సో ఐఎమ్ గోయింగ్ టు దిస్ వన్. మనకి ఇచ్చిన గ్రామర్ ఏంటి? ఇందాక తీసుకున్న గ్రామర్ కూడా ఇదేగా. ఎస్ ఎంప్లాయిస్ ఏఏ, ఏ ఎంప్లాయిస్. నేను విడివిడిగా రాసుకోనండి. వాడు ఆర్ అని ఇస్తే దేని దాన్ని సపరేట్ గా రాయండి. నేను రూల్స్ మీరు ఒకే లైన్ లో రాయొద్దు. 2 3 ఉంటే విడివిడిగానే రాయండి. దిస్ ఈస్ ద గివెన్ గ్రామర్. ఒరిజినల్ గ్రామర్ అండి, కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్. దీనికి ఆగ్మెంటెడ్ ప్రొడక్షన్ యాడ్ చేయాలి. స్టెప్ 1 బై యాడింగ్ ఆగ్మెంటెడ్ గ్రామర్. దీనికి నేను ఒక ఎక్స్ట్రాగా ఒక ఆగ్మెంటెడ్ గ్రామర్ యాడ్ చేస్తున్నాను. నౌ దిస్ ఈస్ ద ఆగ్మెంటెడ్ గ్రామర్. ఇచ్చిన గ్రామర్ కి ఆగ్మెంటెడ్ ప్రొడక్షన్ యాడ్ చేశాను. సో నౌ దిస్ ఈస్ ద ఆగ్మెంటెడ్ గ్రామర్. జీ డాష్ చేసేసాను. రాసుకునండి. బై యాడింగ్ ద ఆగ్మెంటెడ్ ప్రొడక్షన్ ఎస్ డాష్ ఎంప్లాయిస్ ఎస్. we are doing this one. That is the first step is our augmented grammar యాడ్ చేసాము. నెక్స్ట్ మనం ఏం చేయాలి? LR0 items. Okay, now the LR0 items are now LR0 items are వీటికి దీనికి LR0 items ఏమైపోతాయి? s dash implies dot s dot a dot a dot b. this is the LR0 items. ఇక మనం కెనానికల్ గా కనుక్కోవాలండి. we will find. ఇక్కడ దా రాశారు కదండి. ఈజ్ ఇట్ క్లియర్? ఇప్పుడు ఇక్కడ దా రాశారు కదా అందరూ. ఇప్పుడు నేను ఎలా స్టార్ట్ చేస్తున్నా అండి. కెనానికల్ కి వాడు ఫస్ట్ మన కలగారు ఏం చెప్పాడు? ఆగ్మెంటెడ్ ప్రొడక్షన్ తో స్టార్ట్ చేయమన్నాడు. సో ఐఎమ్ టేకింగ్ ఎస్ డాష్ ఎంప్లాయిస్. ఎస్ తో స్టార్ట్ చేస్తున్నా అండి. డాట్ ఎస్ తోటి ఎస్ డాట్ ఎంప్లాయిస్ డాట్ ఎస్ తో స్టార్ట్ చేశాను. దిస్ ఇస్ ద ఫస్ట్ రూల్.
డాట్ ఎస్ ఉంది కాబట్టి దీనికి క్లోజర్ ఏముంటది? వాట్ ఈస్ ద క్లోజర్ ఫర్ దిస్ వన్? ఇది ఈ రూల్ తో స్టార్ట్ చేస్తున్నాం. ఆగ్మెంటెడ్ ప్రొడక్షన్ రూల్ తోనే మనం స్టార్ట్ చేసాము. దీనికి క్లోజర్ ఏమొస్తుంది? సో ఇదండి దాని క్లోజర్, ఇదంతా దాని క్లోజర్ వస్తుంది. ఇంత రైట్ అయినా రాంగా? నేను రాసింది ఓకేనండి. ఎస్ డాష్ తో స్టార్ట్ చేసాము, దాని క్లోజర్ రాసాము. సో ఫస్ట్ క్లోజర్ అప్లై చేసేసాము. దీన్ని మొత్తాన్ని ఏమనుకుంటారంటే ఐ కాల్ దిస్ వన్ యాస్ I0 అనుకోండి. వి కాల్ దిస్ వన్ యాస్ I0 స్టేట్. స్టేట్ I0 అనుకోండి. కాల్ దిస్ వన్ యాస్ I0 స్టేట్. ఇది I0 అంటే సఫిక్స్ 10 అనుకోవద్దు దయచేసి. నేను మళ్ళీ సఫిక్స్ లో పోయి దీన్ని పెట్టలేను కాబట్టి అట్లా వదిలేస్తాను. పెడతా ఉండండి ఒక్క నిమిషం. I0 అయిపోయింది కదండి మనకి. I0 ఇనిషియల్ స్టేట్ ఎస్ డాష్ తో స్టార్ట్ చేసాము, దాని యొక్క క్లోజర్ రాసాము. ఎంతవరకు అందరూ క్లియర్ కదా? డౌట్స్ ఏం లేవు కదా? ఇప్పుడు మీరు చేయాల్సింది ఇది రాశారా? I0 క్లియర్ అండి. ఇనిషియల్ స్టేట్ I0. I0 ఎలా వస్తుంది మనకి? వి స్టార్ట్ విత్ ఆగ్మెంటెడ్ ప్రొడక్షన్ తీసుకున్నాము, దాని యొక్క క్లోజర్ రాసాము. ఇప్పుడు మీరు నెక్స్ట్ కి వెళ్ళే ముందు చేయాల్సిందంటే ఇందులో ఎన్ని గోటూస్ పాసిబిలిటీ ఉన్నాయి? I0 లో హౌ మెనీ గోటూస్ ఆర్ పాసిబుల్? ఎన్ని గోటూస్ పాసిబిలిటీ ఉన్నాయి చూడండి I0 లో. హౌ మెనీ గోటూస్ ఆర్ పాసిబుల్ హియర్? అంటే డాట్ తర్వాత ఎన్ని సింబల్స్ ఉన్నాయి? ఎన్నిట్లలో సింబల్స్ ఉన్నాయి? డాట్ తర్వాత సింబల్స్ ఫస్ట్ దాంట్లో ఉంది డాట్ ఎస్, ఇక్కడ 1, ఇక్కడ డాట్ ఏ 2, డాట్ స్మాల్ ఏ 3, డాట్ స్మాల్ బి 4. ఇక్కడ 4 గోటూస్ పాసిబిలిటీ ఉందండి. నాట్ 2, 4 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎందుకంటే డాట్ ఎస్ కి ఒకసారి గోటు వచ్చుద్ది. డాట్ క్యాపిటల్ ఏ ఉంది, దానికి ఒక గోటు వచ్చుద్ది. డాట్ స్మాల్ ఏ దానికి ఒక గోటు, స్మాల్ బి గోటు. సో ఫస్ట్ గోటు ఆఫ్ I0, ఇది సఫిక్స్ అనుకోండి మీరు. నేనైతే పక్కన రాస్తున్నాను. కన్ఫ్యూజ్ 10 మాత్రం అనుకోవద్దండి. పొద్దుగల నేను సఫిక్స్ లోకి వెళ్ళలేను. ఇది ఒక గోటు మనం కనుక్కోవాల్సింది. ఇది ఒక గోటు కనుక్కోవాలి. ఇంకా నేను కనుక్కోవాల్సింది ఏంటంటే, సరే మీరు నోట్స్ లో ఎలాగైనా రాసుకోండి మీకు కంఫర్టబుల్ గా. ఇంకా నేను కనుక్కోవాల్సింది I0 క్యాపిటల్ ఏ కనుక్కోవాలి. I0 కి క్యాపిటల్ ఏ కూడా కనుక్కోవాలి. నెక్స్ట్ గోటు ఆఫ్ I0 స్మాల్ ఏ ని నేను కనుక్కోవాలి. స్మాల్ ఏ కూడా నేను కనుక్కోవాల్సింది. ఇంకా గోటు ఆఫ్ I0 స్మాల్ బి. ఈ 4 గోటూస్ కనుక్కోవాలండి నేను. సో 4 గోటూస్ I0 కి 1, 2, 3, 4 ఈ 4 గోటూస్ కనుక్కోవాలి. ఫస్ట్ కనుక్కుందామండి. వాట్ ఈస్ దిస్ గోటు ఆఫ్ I0, S? I0 లో ఎస్ కి సంబంధించి RHS లో ఎస్ ఉన్న రూల్స్ ఎన్ని ఉన్నాయి? I0 లో డాట్ ఎస్ ఉన్నవి ఎన్ని ఉన్నాయి మనకి? ఒకటే ఒక రూల్ ఉందండి డాట్ ఎస్ తోటి I0 లో. సో దీనికి గోటు ఏమైంది? ఎస్ డాష్ ఇంప్లైస్ ఎస్ డాట్. దిస్ ఈస్ ద ఒకటే ఉంది దానికి. సో గోటు ఆఫ్ I0, S ఏమైంది? ఎస్ డాష్ ఇంప్లైస్ ఎస్ డాట్. క్లియర్ అండి. ఇకపోతే డాట్ ఎస్ అన్న ఇంక వేరే రూల్స్ ఏమీ లేవు. ఒకే ఒక రూల్ ఉంది డాట్ ఎస్ తోటి. దానికి నేను గోటు అప్లై చేశాను. లక్కీగా ఇక్కడ డాట్ తర్వాత ఇంకేమీ రాలేదు. దేర్ ఇస్ నో సింబల్స్ ఆఫ్టర్ డాట్. సో మళ్ళీ దీనికి క్లోజర్ అప్లై చేయాల్సిన అవసరం ఉందా దీనికి? అగైన్ ఇస్ దేర్ ఎనీ నీడ్ ఆఫ్ క్లోజర్? మళ్ళీ ఈ రూల్ కి వచ్చిన కొత్త రూల్ కి మళ్ళీ క్లోజర్ అప్లై చేయాల్సిన అవసరం ఉందండి? దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ద క్లోజర్ ఫర్ దిస్ వన్. ఎందుకంటే దాని తర్వాత ఇంకేం రాలేదు. సో ఈ కొత్త రూల్, ఇప్పుడు వచ్చిన కొత్త స్టేట్ నేను I1 అనుకుంటున్నాను. ఐ కాల్ దిస్ స్టేట్ యాజ్ I1 స్టేట్. I call this one as I1 state. సిమిలర్లీ ఇంకా అయిపోలేదు మనకి. I0 తో వర్క్ అయిపోలేదు. I0, ఏ ఉంది. డాట్ ఏ, డాట్ క్యాపిటల్ ఏ తో ఎన్ని రూల్స్ ఉన్నాయి? డాట్ ఏ తోటి క్యాపిటల్ ఏ తో, డాట్ క్యాపిటల్ ఏ తోటి ఒకటే రూల్ ఉంది ఇక్కడ కూడా లక్కీగా. సో దీంట్లో కూడా ఏమైంది?
ఇక్కడ కూడా మళ్ళీ గో టు అప్లై చేస్తే ఏమవుతుంది? ఎస్ ఇంప్లైస్ ఏ డాట్ ఏ. ఇది ఒకటే కదండి ఉంది. డాట్ ఏతో ఒకటే ఉంది. సో ఎస్ ఇంప్లైస్ ఏ డాట్ ఏ. దిస్ ఇస్ ద న్యూ రూల్. ఎస్ ఇంప్లైస్ ఏ డాట్ ఏ. మళ్ళీ ఇక్కడ దీనికి క్లోజర్ అప్లై చేయాల్సిన అవసరం ఉందే? ఈస్ దేర్ ఎనీ నీడ్ ఆఫ్ అప్లయింగ్ క్లోజర్ హియర్? ఈ గో టు ఆఫ్ I0, ఏకి నాకు ఎస్ ఇంప్లైస్ ఏ డాట్ ఏ వచ్చింది. దీనికి మళ్ళీ క్లోజర్ అప్లై చేయాలండి? ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ఈసారి డాట్ తర్వాత మళ్ళీ క్యాపిటల్ ఏనే వచ్చింది. సో దీనికి మళ్ళీ ఏకున్న రూల్స్ ఎవరెవరు? వాట్ ఆర్ ద రూల్స్ ఫర్ ఏ? ఏ ఎంప్లాయీస్ డాట్ ఏఏ, ఏ ఎంప్లాయీస్ డాట్ బి. సో టోటల్లీ దిస్ ఇస్ ద క్లోజర్ ఆఫ్ ఏ. ఏకి క్లోజర్ ఏమవుతుంది? I0, ఏకి మనకు ఆన్సర్ ఇది వచ్చిందండి. ఫర్ I0, ఏ దిస్ ఇస్ ద ఆన్సర్ వీ హ్యావ్. I0, ఏ. దీన్ని నేను ఈసారి కొత్త స్టేటే కదా, ఇవన్నీ కొత్త రూల్సే, ఉన్న రూల్స్ కాదు కాబట్టి ఐ ఆమ్ టేకింగ్ ఇట్ యాజ్ I2. దీన్ని నేను I2 అనుకుంటున్నాను. అర్థమైందండి? I0, ఏ అందరికి అర్థమైందా వాట్ ఐఎమ్ డూయింగ్? I0లో ఎస్ ఎంప్లాయీస్ డాట్ ఏఏకి ఏమైంది? ఎస్ ఎంప్లాయీస్ ఏ డాట్ ఏ. మళ్ళీ డాట్ ఏ వచ్చింది కాబట్టి మళ్ళీ ఆ ఏకి సంబంధించిన రూల్స్ రాసాము. క్లియర్. మళ్ళీ థర్డ్ గో టుకి వెళ్తున్నాను. నౌ ఐ యామ్ గోయింగ్ టు థర్డ్ గో టు. గో టు ఆఫ్ I0, ఏ. దీనికి ఏంది మనకి? గో టు అప్లై చేస్తే ఏమొచ్చుద్ది? ఏ డాట్ ఏ వచ్చుద్దండి. ఆన్ స్మాల్ ఏ డాట్ ఏ డాట్ స్మాల్ ఏకి అప్లై చేస్తే ఏ డాట్ ఏ. మళ్ళీ ఇక్కడ కూడా డాట్ తర్వాత మళ్ళీ ఏమొచ్చింది? క్యాపిటల్ ఏ వచ్చింది కాబట్టి మళ్ళీ మనం ఏం చేయాలి? దానికి సంబంధించిన రూల్స్ కూడా రాయాలి. క్లోజర్ అప్లై చేయాల్సింది. ఈ గో టు తర్వాత కూడా క్లోజర్ అప్లై చేయాలి. వై? బికాస్ దెర్ ఈస్ ఏ నాన్ టెర్మినల్. సో ఐ కాల్ దిస్ వన్ యాజ్, ఇందాక స్టేట్ ఏమొచ్చింది మనకి? I2 కాబట్టి నౌ ఐ యామ్ కాలింగ్ దిస్ వన్ యాజ్ I3. యా మళ్ళీ వద్దామండి. ఇప్పుడు కొత్తగా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటదండి. సి I2 ఇప్పుడు I0 నుంచి I2 వచ్చిందండి. ఇంకా I2కి చేయలేదు. I2కి చేసేటప్పుడు వి విల్ గో ఫర్ దట్ వన్. ఇప్పుడు I0, ఏకి వచ్చింది అర్థమైందండి? ఇక ఒకటి గుర్తుపెట్టుకోనండి. మనం దీంట్లో మళ్ళీ కొత్తగా ఇప్పుడు మీరు అడిగేది ఏంటంటే ఎస్ ఎంప్లస్ ఏ డాట్ ఏకి మళ్ళీ డాట్ ఏ వచ్చింది కదా, దీనికి మళ్ళీ క్లోజర్ గో టు చేయాలా అంటున్నారు. ఇప్పుడు మనం ప్రజెంట్ ఎవరికి చేస్తున్నాము? I0లో ఉన్నదానికి చేసామండి. I2 వచ్చింది. I2 ఇలా వచ్చింది. I2కి మళ్ళీ చేస్తాం. వి విల్ కమ్ బ్యాక్ టు I2 అగైన్. మళ్ళీ I2 దగ్గరకు వద్దాము. ఇప్పుడు 10, ఏకి ఇది సారీ 10 ఏంది? I0, ఏకి ఇది వచ్చిందండి. ఏఎం ప్లస్ ఏ డాట్ ఏ, ఏఎం ప్లస్ డాట్ ఏఏ, ఏఎం ప్లస్ డాట్ బి. ఇది వచ్చిందండి అందరికి. ఇక్కడ దాకా క్లియర్. I3 నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ I0, బి ఉందండి. బికి ఏ ఎంప్లాయిస్ బి డాట్. లక్కీగా దీనికి డాట్ తర్వాత సింబల్ ఏం రాలేదు కాబట్టి ఇది హ్యాపీ అండి. I4 సో I0కి 4 గోటూస్ వచ్చాయి. 4 గోటూస్ అప్లై చేస్తే 4 న్యూ స్టేట్స్ వచ్చాయండి ఈసారి. I0 నుంచి I1 ఇది, I2 ఇది, I3, I4. ఇది క్లియర్ అండి మీకు? ఇక్కడ ఏమన్నా ఇది క్లియరా? మళ్ళీ ఒకసారి రిపీట్ చేయమంటారా? I0 నుంచి I1, I2, I3, I4 ఎలా వచ్చాయి అనేది. క్లియర్ అండి? మళ్ళీ ఒకసారి రిపీట్ చేయమంటారా? ఇప్పుడు సో I0తో వర్క్ అయిపోయిందండి. I0కి క్లోజర్ అప్లై చేశారు, గో టు అప్లై చేశారు. సో I0 వర్క్ అయిపోయింది. ఇప్పుడు I1 దగ్గరకు రండి. I1 దగ్గరకు వస్తే I1కి మళ్ళీ దీంట్లో I1లో మనకేముంది? డాట్ ఎక్కడుంది?
I1 లో డాట్ ఎక్కడుంది? లాస్ట్ లో ఉందండి. లాస్ట్ లో డాట్ ఉంటే దాన్ని మనం ఏం చెప్తున్నాం? ఆ ఐటెమ్‌ని ఏమంటాము? ఫైనల్ ఐటెమ్. దేనికైతే చివర్లో డాట్ ఉంటుందో దాన్ని ఫైనల్ ఐటెమ్ అండి. అది ఫైనల్ ఇంగ. దాన్ని మనం ఏం చేయలేము. సో, I1కి మనం ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. వై? బికాజ్ I1 ఈస్ ఫైనల్. ప్రస్తుతానికి ఇది ఫైనల్. సో, దీనికి మనకి వర్క్ ఏం లేదు. I2కొస్తే ఇప్పుడు ఇందాక మీరు ఎవరో అడిగిన క్వెషన్ అండి. భువన్ అడిగిన క్వెషన్. I2లో మళ్ళీ డాట్ తర్వాత ఇది ఫైనల్ ఐటెమ్ కాదు. ఇట్ ఈస్ నాట్ ఏ ఫైనల్ ఐటెమ్. ఇక్కడ ఫైనల్ ఐటెమ్స్ లేవండి. సో, I2కి హౌ మెనీ గో టుస్ ఆర్ పాసిబుల్ ఫర్ I2? ఇప్పుడు I2కి మళ్ళీ హౌ మెనీ గో టుస్ ఆర్ దేర్ పాసిబుల్ గో టుస్? I2కి ఎన్ని గో టుస్ పాసిబిలిటీ ఉంటాయండి? హౌ మెనీ గో టుస్ ఆర్ పాసిబుల్ ఫర్ I2 నౌ? I2 అయితే ఫైనల్ కాదు. కాబట్టి దానికి ఖచ్చితంగా మళ్ళీ గో టు క్లోజర్ చేయాల్సిందే. I2కి ఎన్ని గో టుస్ పాసిబిలిటీ ఉంది? క్వెషన్ జాగ్రత్తగా వినండి. ఫర్ I2 హౌ మెనీ గో టుస్ ఆర్ పాసిబుల్ ఫర్ I2? డాట్ తర్వాత ఎన్ని సింబల్స్ ఉన్నాయండి? ఇక్కడ డాట్ ఏ ఇదొకటి 1 గో టు. ఇక్కడ డాట్ ఈ స్మాల్ ఏ సెకండ్ గో టు, థర్డ్ గో టు 3 ఉన్నాయండి. నాట్ 2. I2లో 3 ప్రొడక్షన్ రూల్స్ ఉన్నాయి. I2లో ఆ 3కి డాట్ ఉందండి మధ్యలో. డాట్ తర్వాత సింబల్స్ ఉన్నాయి. సో, 3 ఆర్ పాసిబుల్. మళ్ళీ I2కి 3 గో టుస్ చేయాలండి. ఎవరెవరి మీద? క్యాపిటల్ ఏ మీద ఒక గో టు చేయాలి. స్మాల్ ఏ మీద ఒక గో టు, స్మాల్ బి మీద ఒక గో టు. మళ్ళీ ఎప్పట్లా కింద రాసుకోనండి. గో టు ఆఫ్ I2, క్యాపిటల్ ఏ ఇదొకటి చేయాలి నేను. సిమిలర్‌లీ నేను ఇంకా చేయాల్సిందేంటి? గో టు ఆఫ్ I2, స్మాల్ ఏకి చేయాలి. I have to find this one also. Similarly, I have to find go to of I2, small b. ఈ 3 గో టుస్ ఫైండ్ అవుట్ చేయండి. I have to find the go tos of these 3. ఫస్ట్ క్యాపిటల్ I2, ఏ తీసుకుందాం. I2, ఏకి ఏ ముందు డాట్ ఉన్న ప్రొడక్షన్ రూల్స్ ఎన్ని ఉన్నాయి? I2లో ఒకటే ఉంది. ఏ ముందు డాట్ ఉన్న ప్రొడక్షన్ రూల్ ఒకటే ఉందండి. ఇది ఏమైద్ది? S implies AA డాట్. S implies AA డాట్. ఇంకా దీనికి మళ్ళీ క్లోజర్ అప్లై చేయాల్సిన అవసరం ఉందా దీనికి? ఈజ్ దేర్ ఎనీ నీడ్ ఆఫ్ క్లోజర్ ఫర్ దిస్ వన్? AA డాట్ వచ్చింది. ఇంకా దీనికి క్లోజర్ అవసరం లేదు. ఆల్రెడీ ఈ రూల్ ఎక్కడైనా ఉందే? సేమ్ రూల్ ఎక్కడా లేదు కాబట్టి ఇట్ ఇస్ న్యూ రూల్. సో, దీనికి కొత్త పేరు ఇవ్వండి. దిస్ ఈజ్ కాల్డ్ I5. దిస్ ఈజ్ కాల్డ్ I5. అయిపోయిందండి. నెక్స్ట్ I2, ఏకి ఏమొచ్చుద్ది? I2లో ఏకి ఏముంది మనకి? ఏ ఇంప్లైస్ ఏ డాట్ ఏ రావాలి. ఏ ఇంప్లైస్ ఏ డాట్ ఏ. మళ్ళీ ఏ డాట్ ఏ వచ్చింది. డాట్ ఏ వచ్చింది కాబట్టి ఏ ఇంప్లైస్ ఏ ప్రొడక్షన్ రూల్ ఎవరు? డాట్ ఏ. ఏ ఇంప్లైస్ డాట్ బి. ఇంతే కదండి. I2, ఏ ఇదేనా వచ్చేది? I2, ఏ మీరు పేపర్ మీద చేయాలండి చూసుకుంటూ. చేస్తేనే మనకు అర్థమయ్యేది. ఎందుకంటే మనం దూరంగా ఉన్నామండి. బోర్డ్ అయితే బాగా కంఫర్టబుల్ అండి. దట్ ఈజ్ ది ప్రాబ్లమే. బోర్డ్ మీద అయితే అన్ని ఒక చాట ఉంటాయి కాబట్టి మనకి ఈజీగా ఉండేది. ఇక్కడ ఏంటంటే కొంచెం మిస్కంఫర్ట్. బట్ అడ్జస్ట్ అవ్వాల్సింది. ఇది క్లియర్ అందరికి I2, ఏ. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. ఈ 3 రూల్స్ ప్రీవియస్ ఎక్కడైనా వచ్చాయి? సేమ్ ఏదైనా స్టేట్ లో ఈ 3 ఆల్రెడీ ఉన్నాయా? ఇది కొత్త స్టేట్ తీసుకోవాలా దీనికి? సేమ్ 3 రూల్స్ ఆల్రెడీ వేరే ఏదైనా స్టేట్ లో ఉన్నాయా? లేదా కొత్త స్టేట్ తీసుకోవాలా దీనికి ఇప్పుడు మనం? ఏ ఇంప్లైస్ ఏ డాట్ ఏ. ఎస్ ఎగ్జాక్ట్లీ. I3లో ఆల్రెడీ అవి ఉన్నాయండి. ఆల్రెడీ I3లో సేమ్ 3 రూల్స్ I3లో ఉన్నాయి కాబట్టి కొత్త స్టేట్ తీసుకోవట్లే నేను. యాక్చువల్‌గా అయితే ఇందాక I5 తీస్తున్నాను.
యాక్చువల్గా అయితే I6 తీసుకోవాలి, నేను I6 తీసుకోవట్లా, సేమ్ స్టేట్ అండి, I3నే తీసుకుంటున్నాను. సో అర్థమైందండి, కొత్త స్టేట్ తీసుకోకుండా మనం ఏం చేస్తున్నాం, నౌ వీఆర్ టేకింగ్ ద సేమ్ I3, కొత్త స్టేట్ తీసుకోవట్లేదు. ఆ పాయింట్ అర్థం చేసుకోండి, ప్రతిసారి కొత్త స్టేట్ తీసుకోకూడదు. ఆ రూల్స్ అనేవి ఎగ్జాక్ట్ గా వేరే స్టేట్ లో ఉంటే ఆ స్టేట్ ని మళ్ళీ అదే స్టేట్ కి వెళ్తాము. అంటే మన యారో మార్క్ I2 కామ ఎక్కడికి వెళ్ళుద్ది, I3కి వెళ్ళుద్దండి యారో మార్క్ గ్రాఫ్ లో. I2 కామ విల్ గో టు I3. నౌ I2 కామ బి ఉందండి, ఇంకా మనకి ఇంకో గోటు మిగిలిపోయింది. I2 కామ బి అంటే ఇది. సో దీనికి ఏమొచ్చింది, A ఎంప్లాయిస్ బి డాట్. ఇది ఆల్రెడీ ఎక్కడైనా ఉందా, I4 లో ఉంది. సో అగైన్ ఇది కూడా ఆల్రెడీ ఉంది, సేమ్ ఇది I4 లో ఉంది కాబట్టి, ఎగ్జాక్ట్ గా I4 లో ఉంది కాబట్టి నేను I4 తీసుకుంటాను, కొత్త స్టేట్ I6 క్రియేట్ చేయట్లేదు. అబ్జర్వ్ దిస్ పాయింట్, మనకి ఏ స్టేట్ లోనూ ఎగ్జాక్ట్ రూల్స్ లేకపోతేనే కొత్త స్టేట్ తీసుకుంటాం అండి. ఎగ్జాక్ట్ స్టేట్స్ ప్రొడక్షన్ రూల్స్ కనుక వేరే స్టేట్ తో మ్యాచ్ అయితే ఆ స్టేటే తీసుకుంటాము. ప్రతిసారి కొత్త స్టేట్ బ్లైండ్ గా క్రియేట్ చేసుకుంటూ మాత్రం వెళ్ళం. అది ఇంపార్టెంట్ పాయింట్ మనకు కావాల్సింది. ఇప్పుడు మనం I0 అయిపోయింది, I1 అయిపోయింది, I2 అయిపోయిందండి. ఇంకా మనం చేయాల్సింది ఎవరు నెక్స్ట్, I3ని ఇంకా మనం ఏం చెక్ చేయలేదు. గో టు I3. I3లో మళ్ళీ దీనికి గో టు అవసరం అండి I3కి. ఎన్ని గో టుస్ పాసిబిలిటీ ఉంటాయి I3లో, హౌ మెనీ గో టుస్ ఆర్ పాసిబుల్ ఇన్ I3? మళ్ళీ 3 అండి. క్యాపిటల్ A ఉంది, స్మాల్ a ఉంది, స్మాల్ b ఉంది. సో మళ్ళీ 3 అప్లై చేయాల్సిందే. ముందు మీరు చేయండి, ఒక 2 minutes లో మీరు చేయండి, దెన్ ఐ విల్ డూ. చెక్ చేసుకుందరు కానీ జాగ్రత్తగా చేయండి, ఎంతవరకు అర్థమైందని టెస్ట్ చేసుకున్నాం. I3 go to of I3 కామా క్యాపిటల్ A, go to of I3 కామా స్మాల్ a, I3 కామా స్మాల్ b. ఒక 5 minutes లో చేయండి. ఎట్లాగో ఇంకో 4 minutes లో ఇది కట్ అయిపోద్దండి. ఈ లోపు మీరు చేయండి, దెన్ వీ విల్ కనెక్ట్ అగైన్. ఓకే, కంప్లీట్ చేసిన వాళ్ళు ఒక నిమిషం వెయిట్ చేయండి. స్టేట్స్ జాగ్రత్త, కొత్త స్టేట్ తీసుకోవాలా, ఓల్డ్ స్టేట్ ని రీయూజ్ చేసుకోవాలనేది జాగ్రత్తగా చూసుకుంటూ రావాలండి. మనం పొరపాటున ఓల్డ్ స్టేట్ యూజ్ చేయకుండా కొత్త స్టేట్ తీసుకుంటే మన పార్సింగ్ టేబుల్ దొబ్బేస్తుంది. మళ్ళీ మన పార్సింగ్ టేబుల్ లో రాంగ్ రాగానే ఎత్తుక్కుంటూ రావాలి, ఎక్కడ రాంగ్ వచ్చింది, ఎక్కడ రాంగ్ వచ్చింది అని. ఇవన్నీ వెతికే బదులు అప్పుడు మనకి ఏమనిపించింది అంటే, ప్రశాంతంగా మళ్ళీ స్టార్ట్ చేయాలనిపిస్తుంది, ప్రాబ్లం స్టార్ట్ చేస్తే బాగుంది అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు నేను చేస్తుంటాను, చేసిన వాళ్ళు చెక్ చేసుకోండి. I3 A కావాలి, స్మాల్ a స్మాల్ b. సో 3 go tos ఆర్ దేర్. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు 3 go tos వస్తున్నాయి. గో టు ఆఫ్ I3 కామా క్యాపిటల్ A, ఇది ఒక గో టు కావాలి. గో టు ఆఫ్, నేను ముందే గో టులు ఎందుకు రాసుకుంటున్నా అంటే, I3 కామా స్మాల్ a, గో టు ఆఫ్ I3 కామా స్మాల్ b. ఈ మూడు కనుక్కోవాలండి. సీరియల్లోనే రండి, మళ్ళీ ముందు కింద చేసిన తర్వాత పైది అలా చేయొద్దు, ఎందుకంటే స్టేట్స్ ఆర్డర్ మారిపోద్ది. ఫస్ట్ క్యాపిటల్ ఏకి, దీనికి రూల్ ఏంది, I3లో ఏముంది, A ఎంప్లాయిస్ A డాట్ A కాబట్టి A ఎంప్లాయిస్ A డాట్, ఇదండి I3లో. దీనికి ఆల్రెడీ ఉందా అండి, ఇది ఏదైనా స్టేట్ తో మ్యాచ్ అవుతుందా, వెదర్ ఇట్ ఈస్ మ్యాచింగ్ టు ఎనీ స్టేట్? నాకు తెలిసి అయితే దేంతో మ్యాచ్ అవ్వకపోవచ్చు, దేంతో మ్యాచ్ అవ్వట్లేదండి, రాలేదు.
సో దీనికి కొత్త స్టేట్ తీసుకోవాలి. సో ఐఎమ్ టేకింగ్ I6. దేనితో మ్యాచ్ అవ్వలేదు కాబట్టి ఎగ్జాక్ట్ ఇదే అండి. మళ్ళీ వేరే రూల్స్ ఉండకూడదు. ఎగ్జాక్ట్ మ్యాచ్ అవ్వలేదు కానీ I6. మళ్ళీ I3, A తీసుకుంటే A ఎంప్లాయిస్ ఇక్కడ రూల్ ఏంది I3, Aలో డాట్ ఏఏ కాబట్టి A ఎంప్లాయిస్ A డాట్ ఏ మళ్ళీ డాట్ ఏ వచ్చింది కాబట్టి ఏకి సంబంధించిన రూల్స్ రాయాలి. సో A ఎంప్లాయిస్ డాట్ ఏఏ A ఎంప్లాయిస్ డాట్ బి ఇది దేంతో మ్యాచ్ అవుతుందా I3, A ఇది దేంతో మ్యాచ్ అవుతుంది I3, A తీసుకుంటే ఇలా వచ్చిందండి. విత్ హూమ్ ఇట్ ఈస్ మ్యాచింగ్ అగైన్ సెల్ఫ్ లూప్ అండి. దిస్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ లూప్ I3. ఇది మళ్ళీ I3నే సేమ్ I3, A I3నే వస్తుంది. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఎ సెల్ఫ్ లూప్. మనకే ఇబ్బంది లేదు. సెల్ఫ్ రానివ్వండి ఏదైనా నో ప్రాబ్లం అంట. మళ్ళీ I3, B తీసుకుందాం. A ఎంప్లాయిస్ B డాట్ ఇది దేంతోనో మ్యాచ్ అయింది ఇందాక ఆల్రెడీ వచ్చింది. A ఎంప్లాయిస్ B డాట్ దేంట్లో వచ్చింది I4 లో వచ్చింది. సో దిస్ ఈస్ I4. ఓకేనండి. దిస్ ఈస్ ద I3. ఇప్పుడు I0, I1, I2, I3 దాకా అయిపోయాయండి. I4 ని ప్రాసెస్ చేయాలి ఇప్పుడు మనం. I4 ఏముంది మీకు I4 కి ఏమైనా గో టు అప్లై చేయాల్సిన అవసరం ఉందా ఈజ్ దర్ ఎనీ నీడ్ ఆఫ్ ప్రాసెసింగ్ I4 ని ప్రాసెస్ చేయాలా మనం I4 ఫైనల్ ఐటమ్ అండి. దానికి అవసరం లేదు. I4 కూడా వర్క్ అయిపోయింది హ్యాపీ. I5 ఈజ్ దర్ ఎనీ నీడ్ ఆఫ్ ప్రాసెసింగ్ I5 దీనికి కూడా అవసరం లేదు. అది కూడా ఫైనల్ ఐటమ్. సో దాన్ని కూడా ప్రాసెస్ చేస్తాం అవసరం లేదు. తగ్గింది వర్క్. కొత్తగా I6 వచ్చింది. I6 ని ఏమైనా ప్రాసెస్ చేయాలని మళ్ళీ మనం